సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు ప్రభు. ఈ దీనురాలు ప్రార్థిస్తుండగా, అలాగే ప్రభు పాటను పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా ఈ గొంతును మీ బోరుగా వాడుకొనమని, మీరే మహింపచ్చుకొనమని, అలాగే వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపచ్చుకొనమని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మనుషులకు శాశ్వత జీవం ఇవ్వాలని, అదే దేవుని కోరికని, అది మామూలు జీవానికి భిన్నముగా ఉండి ఆత్మ సంబంధమైనదని, ఆ జీవాన్ని పొందుటకు ఆయన సహవాసములో ఉండి నమ్మటమేనని, దేవుని రాజ్యం ఉన్నది దుర్మార్గుల కోసము కాదని, పశ్చాత్తాపపడి తమ ఆధ్యాత్మికతను గుర్తించి హింసలు పాలయ్యేంతగా ఆయన నీతి న్యాయాలను అనుసరిస్తూ మంచి క్రియల ద్వారా తమ నమ్మకాన్ని రుజువు చేసుకునే వారి కోసమేనని, మన జీవితాలను దేవుడు ఏలకపోతే సాతాను పాపము చేయించి ఏలుతుంటాడని, క్రీస్తు చనిపోయి సజీవముగా లేవడము ద్వారా ఆయన మనుషులలో ఉన్న పాపాన్ని నాశనము చేశారని, సాతాను నాశనానికి పునాది వేశారని, ఏక మనసు కలిగి సువార్త విశ్వాసం కోసం పోరాడటం, క్రీస్తులో స్థిరముగా నిలిచి అబద్ధ బోధకుల తప్పుడు సిద్ధాంతాలతో రాజీ పడక, దేవుడిచ్చే జ్ఞానము ఆధ్యాత్మిక బలమంతటితో ప్రేమతో చివరి వరకు పోరాడాలని, యేసు ప్రత్యక్షమైనప్పుడు నమ్మిన ప్రజలకు విశ్రాంతి కలుగడానికి శత్రుకాడి నుండి విడిపించి ఆయనతో వారు మహిమ పొందాలని, అపనమ్మకము వల్ల చెడు ప్రవర్తనలో ఉన్న వారిపై దేవుని ఉగ్రత నిలిచి ఉంటుందని, వారికి వచ్చేది ఆత్మ మరణమేనని, వారికి వచ్చేది ఆత్మ మరణమేనని. ప్రైజ్ ది లార్డ్. సత్యమునకు లోబడక స్వార్థం మాత్రమే చూచుకొను ప్రతి మనిషి ఆత్మ మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అనే అంశాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. సత్యానికి ఎదురాడుతూ స్వార్థం మాత్రమే అంటే దుర్నీతికి లోబడే వారిపై శ్రమయు వేదనయు కలుగును. వీరిపై దేవుని కోపం వస్తుంది. సత్క్రియ చేయి వారిపై మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. రోమీయులకు రాసిన లేఖ 2:18 ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు. అలాగే 23 ధర్మశాస్త్రమునందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరుస్తున్నావు. ఈ వాక్య సందర్భంలో తమకు దేవుని ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఇతరులకు సత్యం బోధించవలసినది తామేనని యూదులు అనుకున్నారు. కానీ ఇతరులకు బోధించటంలో తమకు తాము బోధించుకోవటం విడిచి వారు నేర్పించే
దేవుని ధర్మశాస్త్రాన్ని వారే మీరి పాపం చేశారు. ఈ రోజుల్లో క్రైస్తవుల విషయంలోనూ ఇదే జరుగుతుండటం కనిపిస్తుంది. వారికి యేసుప్రభు ఉపదేశాలు తెలుసు, ఇతరులకు వాటిని బోధిస్తారు. కానీ దేవుని నామానికి అవమానం తెస్తున్నారు కొంతమంది. కీర్తనలు 51వ అధ్యాయము 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. బైబిల్ ప్రకారం ఏ పాపము చేసినా అది మొదట దేవునికి వ్యతిరేకంగా చేసినట్లే. ఆ వ్యక్తులు దేవుని సృష్టిలో భాగము, వారు ఆయన సొత్తు. ఆ పాపం ఇతరులపై ప్రభావం చూపుతుంది. దేవునికి వ్యతిరేకంగా నేరం చేయటమే. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40-45 వచనాల్లో క్రీస్తుకు చెందిన వారికి మనుషులు ఏదైనా చేస్తే అది క్రీస్తుకు చేసినట్టేనని గ్రహించాలి. వారికి చేయవలసిన సహాయం చేయకుంటే అది క్రీస్తుకు చేయకుండా ఉన్నట్టేనని భావించాలి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 4-5 వచనాలు చూడాలి. దేవునికి వ్యతిరేకముగా తాను చేసిన పాపం గురించి దావీదు ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. యోహాను 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. క్రీస్తులో నమ్మకముంచిన వారికి క్రీస్తు శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆదేశించాడు. ఇవ్వగలవాడు ఆయన ఒక్కడే. పొందవలసిన మార్గం ఇదేనని మనందరం గ్రహించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో తమ పాపాల్లో దారి తప్పిపోయి నశించిపోతూ ఉన్న మనుషుల పట్ల దేవునికి జాలి కనికరం ఉన్నాయి. వారు దేవుని ప్రేమకు యోగ్యులు అని కాదు, ఆయన ప్రేమ కలవాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ క్రియల్లో కూడా చూపించారు. తన కుమారుణ్ణి ఇచ్చివేయటం ద్వారా ఒకేసారి ఎప్పటికీ ఆయన తన ప్రేమను రుజువుపరుచుకున్నారు. మనుషులందరినీ ప్రేమించారు. క్రీస్తుకు పోలికలు ఉన్నవారంటూ ఎవ్వరూ లేరు. దేవుని స్వభావం అంతటిలో ఆయన భాగస్వామ్యం కలవారు. మనుష్యులు పాపములో నశించిపోతున్నారు. వారికి శాశ్వత జీవం ఇవ్వాలని దేవుని కోరిక. ఈ శాశ్వత జీవం కేవలం ఎప్పటికీ ఉండే జీవం మాత్రమే కాక ఇది మామూలు జీవానికి భిన్నంగా ఉత్తమంగా ఉంది. శాశ్వత జీవం అంటే పవిత్రమైనది, ఆత్మ సంబంధమైనది, దేవునితో సహవాసంలో ఉండే జీవం. ఈ జీవాన్ని పొందాలంటే ఆయనలో నమ్మకం ఉంచటమేనని యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. దేవునితో అనంతకాలం జీవించటానికి క్రీస్తులో నమ్మకం ఉంచటంలోనే ఉంది. క్రీస్తును నిరాకరించే వారికి అంటే తిరగబడిన వారి విషయంలో ఆయనకు విధేయత చూపకపోవడం అంటే పాపాన్ని కోరుకోవటమేనని తెలుసుకోవాలి. పాపులందరిపై దేవుని కోపం ఎప్పుడూ నిలిచే ఉంటుంది. పవిత్రమైన న్యాయబద్ధమైన ఆయన స్వభావం దుర్మార్గతనంతటినీ అసహించుకోవటమే ఆయన కోపానికి కారణం. ప్రతి వ్యక్తి శాశ్వత జీవాన్ని పొందాలి, లేకుంటే దేవుని కోపాన్ని అనుభవించాలి. ఎఫ్సీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 6వ వచనంలో వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. మోసపరచనీయకుండా ఉండాలంటే 1 కొరింథీయులు రాసిన లేఖ 6వ అధ్యాయం 9వ వచనంలో క్రైస్తవులలో కొందరికి విశ్వాసి అంటే ఎలా ఉండాలో కనీస గ్రహింపు ఉందా లేదా అని పౌలు సందేహపడుతున్నాడు. కొందరు విశ్వాసులమని చెప్పుకుంటున్నందువల్ల ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అని అనుకునే వారి విషయంలో పౌలు సరిచేస్తున్నాడు. ఈ పాపపు లోకంలో మోసపోవటం చాలా తేలిక. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం పోల్చి చూడాలి. తాము ఎలా జీవించినప్పటికీ దేవుని రాజ్యం పరలోకములో తమకు చోటుందని అనుకోవటం మనుషులకు చాలా ఇష్టం. అది పెద్ద పొరపాటు అనుకోవాలి. దేవుని రాజ్యం ఉన్నది
దుర్మార్గుల కోసం కాదు, కానీ పశ్చాత్తాపడి తమ ఆధ్యాత్మికతను గుర్తించి హింసలు పాలయ్యేంతగా నీతి న్యాయాలను అనుసరించే వారి కోసమేనని గ్రహించాలి. తమ మంచి క్రియల ద్వారా తమ నమ్మకాన్ని రుజువు చేసుకునే వారి కోసమేనని గ్రహించాలి. దీన్ని మనసులో పెట్టుకుని యేసుక్రీస్తు పేరును ఉచ్చరించే ప్రతి వ్యక్తి దుర్మార్గత నుండి తొలగిపోవాలి. వట్టి మాటలతో ఎవరు మిమ్ములను మోసపరచకుండా చూచుకోవాలి. అటువంటి తప్పుల వల్ల దేవుని కోపం అవిధేయుల మీదకి వస్తుంది. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనం, 1 యోహాను 3వ అధ్యాయం 7-8 వచనాలు రెఫరెన్స్ చూడాలి. కొందరు క్రైస్తవులు తమ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తూ కూడా దేవుని రాజ్యంలో తమకు చోటుందని తమను తాము నమ్మించుకుంటారు. ఇతరులను నమ్మించేలా ప్రయత్నిస్తారు. దేవుని కోపం వారిపై నిలిచి ఉంటుంది. 1 యోహాను 3వ అధ్యాయం 7-8 వచనాలు చూడాలి. ప్రతి ఒక్కరూ పాప మార్గంలో కానీ న్యాయ మార్గంలో కానీ ఏదో ఒక మార్గంలో ఉంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు, రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6-10 వచనాలు చూడాలి. అలాగని న్యాయవంతుడు అసలు ఎన్నడూ పాపము చెయ్యడు అని కాదు. పాపి ఒక్క న్యాయక్రియ అయినా ఎన్నడూ చెయ్యడు అని కాదు. యోహాను ఒక వ్యక్తి జీవిత యాత్ర అంతటినీ మొత్తంగా దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాడు. న్యాయవంతుడి జీవితంలో న్యాయంగా ప్రవర్తించడం ఎక్కువగా కనిపిస్తుంది. పాపి జీవితంలో తప్పులు చేయటం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి వ్యక్తి ఇటు దేవునికి కానీ సైతానికి కానీ చెందినవాడు. మన జీవితాలను దేవుడు ఏలుతూ ఉండకపోతే సైతాన్ను ఏలుతుంటాడు. మొదటి నుంచి పాపి అయిన సాతాను నాశనం చేయటానికే ఉన్నాడు. సైతాను చేసే పనులు పాపం చేయించి మరణానికి తీసుకువెళ్తుంది. క్రీస్తు తన ప్రజలలో వీటిని అంటే పాపం, మరణాన్ని నాశనం చేయటానికి వచ్చాడు. వారి పాపాల కోసం చనిపోయి సజీవంగా లేవటం ద్వారా అలాంటి నాశనానికి, సైతాన్ను కూడా నాశనం చేయటానికి కూడా క్రీస్తు పునాది వేశారు. 2 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 5-10 వచనాలు చూస్తే, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులు అని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబట్టుకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబట్టుకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనము అను దండన పొందుదురు. ఎలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. ఈ వాక్య భాగాల్లో మనం క్రీస్తులో నమ్మకం ఉంచటం కారణంగా మనకు వచ్చే హింసలను, కష్టాలను ఓర్పుతో సహించటం మన నమ్మకం నిజమైనదనేందుకు రుజువుగా ఉంది. దేవుని తీర్పు న్యాయమైనది అనేందుకు కూడా రుజువైనదిగా ఉంది. దేవుడు వారిని ఎన్నుకొన్నది వారి విషయంలో ఇంతవరకు జరిగించినది న్యాయమేనని వారు విశ్వాసంలో నిలకడగా ఉండటం వల్ల రుజువైంది. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27-28 వచనాలు. ఈ వాక్యాల్లో క్రీస్తు శుభవార్తకు తగిన విధంగా ఉండాలి అనే దానికి ఎఫ్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనం, కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనం, 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 12వ వచనం రెఫరెన్సులు దానికి చూడాలి. ఏకాత్మతో ఎల్లప్పుడూ సుస్థిరముగా స్థిరమైన మనసుతో ఉండాలి. దానికి రిఫరెన్స్లు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 2వ వచనం, ఎఫ్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 2వ వచనం, 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనం చూడాలి.
అంతేకాకుండా రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 6వ వచనం, ఈ రిఫరెన్సులు చూడాలి. ఆయనలో ఎల్లప్పుడూ స్థిరంగా నిలిచి ఉండాలి అనే దానికి కూడా ఎఫ్సీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 11, 14 వచనాలు చూడాలి. ఏక మనసుతో శుభవార్త విశ్వాసం కోసం మనందరం పోరాడాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం, యూదా 3వ వచనం, శుభవార్తపై వ్యతిరేకత వచ్చినప్పుడు విశ్వాసులు ఎప్పుడూ లొంగిపోయి ఊరుకోకూడదు. అబద్ధ ఉపదేశకులతో తప్పుడు సిద్ధాంతాలతో రాజీ పడకూడదు. శుభవార్త సత్యాల కోసం మనం పోరాడాలంటే దేవుడిచ్చే జ్ఞానం, ఆధ్యాత్మిక బలం, సామర్థ్యం అంతటితో ప్రేమతో పోరాడాలి. క్రీస్తుపై నమ్మకమే కాకుండా ఆయన కోసం బాధలు అనుభవించటం కూడా అనుగ్రహించబడింది. దేవుని రాజ్యానికి తగిన వారుగా లెక్కలోకి వస్తారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17లో పరలోక రాజ్యం అంటే ఆధ్యాత్మిక పరిపాలనని గ్రహించాలి. విశ్వాసుల హృదయాల్లో అంతరంగ ఆధ్యాత్మిక పరిపాలనని అర్థం వస్తుంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను అలాగే యేసుప్రభు కూడా పరలోక రాజ్యం దగ్గరగా ఉందని చెప్పారు. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన రాజు యేసు తన సేవలు మన కోసం ప్రవేశించి ఉన్నారు. సరికొత్త రీతిలో దేవుని పరిపాలన భూమిపై ప్రత్యక్షమయ్యింది. ప్రజలు పశ్చాత్తాపడి తమ జీవితాల్లో, హృదయాలలో దేవుని పరిపాలనను అంగీకరించాలని యేసు ప్రభు చెప్పారు. తగిన వారిగా లెక్కలోకి వస్తారనే దానికి లోక 20వ అధ్యాయం 35వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం పోల్చి చూడాలి. ఎవరూ పాప విముక్తికి, రక్షణకు, దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి అర్హులు కారు. దీనికి రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 9, 19, 23 వచనాలు, కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 13, 14 వచనాలు చూడాలి. విశ్వాసులు తమ ప్రవర్తన ద్వారా, విశ్వాసంలో కొనసాగడం ద్వారా దేవుడు వారిని మార్చిన విషయాన్ని చూపిస్తారు. దేవుడు తన రాజ్యానికి తగినట్టు జీవించేలా వారికి సామర్థ్యం ఇచ్చిన విషయాన్ని రుజువు చేస్తారు. వారి అర్హత రుజువుగా అంటే రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 17వ వచనం, మత్తయి 5వ అధ్యాయం 10వ వచనం చూడాలి. దేవుని రాజ్యం కోసం బాధలు అనుభవించేందుకు సిద్ధంగా ఉండని వారు పరలోక రాజ్యానికి అర్హులు కారు. దేవుడు మిమ్మలను బాధ పెట్టేవారికి బాధ అనే ప్రతిఫలం ఇస్తారు. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35, 41 వచనాలు, రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 19వ వచనం, హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 30వ వచనం చూడాలి. బైబిల్ అంతా న్యాయమే కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం, కీర్తనలు 9వ అధ్యాయం 16వ వచనం, సామెతలు 29వ అధ్యాయం 26వ వచనం, యెషయా 30వ అధ్యాయం 18వ వచనం, దానియేలు 4వ అధ్యాయం 37వ వచనం, రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 26వ వచనం, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం రెఫరెన్సులు చూడాలి. దేవుడు తన న్యాయాన్ని చూపించే విషయం ఏంటంటే పశ్చాత్తాపడేందుకు, నిరాకరించే దుర్మార్గులను శిక్షించేందుకు, తన రాజ్యం కోసం బాధలు అనుభవించే వారికి శాశ్వత విశ్రాంతి ఇచ్చేందుకు తన న్యాయాన్ని చూపిస్తారు. 2 తెస్సలోనిక 1వ అధ్యాయం 7వ వచనం, రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు పోల్చి చూడాలి. దేవదూతలతో యేసు ప్రత్యక్షమైనప్పుడు అంటే క్రీస్తు దుర్మార్గులను శిక్షించటానికి ప్రత్యక్షమైనప్పుడు తన ప్రజలకు విశ్రాంతి కలుగుతుంది అని పౌలు చెబుతున్నాడు. దీనికి మత్తయి 24వ అధ్యాయము 29, 30 వచనం, 1 కొరింథీయులు 1వ అధ్యాయం 7వ వచనం, తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయం 13వ వచనం పోల్చి చూడాలి. దేవుడు కొన్నిసార్లు ఇక్కడే మనుషులకు ప్రతీకారం చేసి
వారి శత్రు బారి నుండి విశ్వాసులను విడిపించవచ్చు. చాలా మట్టుకు ఇలాంటివి క్రీస్తు తిరిగి వచ్చే యుగాంత కాలంలో జరుగుతాయి అని చెప్పవచ్చు. లోపం లేనటువంటి న్యాయం నెలకొని మనుషులందరికీ కూడా ఇది కనిపిస్తుంది. ఒకే నిజదేవుడు మనుషులకు తెలియదు. ఆయనను తెలుసుకోవాలన్న కోరిక వారిలో లేదు. తెలుసుకునే అవకాశాలను వారు తిరస్కరిస్తారు. దేవునితో సహవాసం కన్నా వారు పాపంలో నడవటమే ఇష్టమైనదిగా భావిస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు, రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 18-25 వచనాలు, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17-19 వచనాలు చూడాలి. శుభవార్తకు లోబడకుండా ఉండేది అంటే శుభవార్త విని తిరస్కరించిన వారు క్రీస్తుకు లోబడటం కన్నా తమ స్వేచ్ఛ అనుకునే దాన్నే వారు కోరుకుంటారు. క్రీస్తును నమ్మటమే కాదు, లోబడాలి అని గ్రహించాలి. దానికి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-24 వచనాలు, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనం, రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనం చూడాలి. అంతేకాకుండా 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం కూడా పోల్చి చూడాలి. శుభవార్తను నమ్మటం వల్ల వ్యక్తిలో విధేయత కలిగిస్తుంది. నిజమైన నమ్మకం ఉంటే విధేయత కూడా తప్పనిసరిగా ఉండాలి కూడా. యాకోబు 2వ అధ్యాయము 14-26 వచనాల వరకు పోల్చి చూడవచ్చు. దానికి దేవుడు అగ్నిజ్వాలలతో న్యాయమైన దండన తెస్తారు. దండించటం దేవునికి ఇష్టం కాదు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23, 30, 32 వరకు వచనాలు చూడాలి. యోవేలు 2వ అధ్యాయం 13వ వచనం, 2 పేతురు 3వ అధ్యాయం 9 వచనాలు చూడాలి. మనుషులు పశ్చాత్తాపపడకుండా పాపంలో కొనసాగుతూ ఉంటే తన న్యాయం ప్రకారం దేవుడు శిక్షించవలసిందే. శిక్షించకపోతే న్యాయవంతుడు అని ఆయన అనిపించుకోరు. ప్రపంచమంతా నైతిక క్రమం తప్పి ప్రళయం, గందరగోళం సంభవిస్తుంది. నాశనమైపోవటం అంటే దేవునికి దూరమై దీవెనలకు, ఆనందానికి, శాంతికి వేరైపోతారు. వారికి కావలసింది అదే కాబట్టి ఈ శిక్ష వారికి రావటం న్యాయంగానే ఉంది. ప్రభువు మహిమ నుంచి శాశ్వత నాశనం అనే దండనకు గురి అవుతారు. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 3వ వచనం, మత్తయి 7వ అధ్యాయం 13వ వచనం, రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 22వ వచనం, గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 8వ వచనం, ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 19వ వచనం, 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 3వ వచనం, 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం, 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం, 12వ వచనం, 16వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8, 11 వచనాలు రెఫరెన్సులు చూడాలి. నాశనం అంటే నిర్మూలమైపోవడం అనేది కాదు, కానీ భయంకరమైన శాశ్వత వినాశన స్థితి అని అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం, లూకా 16వ అధ్యాయం 26వ వచనం పోల్చి చూడాలి. క్రీస్తులోని నిజ విశ్వాసులు పవిత్రమైన ప్రజలుగా ఉంటారు. రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 1వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూడాలి. ఆయన తన పవిత్ర ప్రజలతో మహిమ పొందటానికి, నమ్మిన వారందరిలో ఆశ్చర్య కారణంగా ఉండటానికి ప్రభువైన క్రీస్తు వచ్చినప్పుడు ఆశ్చర్యపోతారు అందరూ. యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 12, 14 వచనాలు చూడాలి. యేసు ఎంత ఆశ్చర్యకరుడో ఒక రోజున సంపూర్ణంగా కనిపిస్తుంది. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చూడాలి. ఆయన వచ్చినప్పుడు వస్తారు అన్నదానికి 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 2వ వచనం, యెషయా 2వ అధ్యాయం 12వ వచనం పోల్చి చూడాలి. నిజ విశ్వాసులందరూ నమ్మినవారే. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 7-10 వచనాలు చూస్తే నిజ విశ్వాసులందరూ నమ్మిన వారే కాబట్టి ధన్యులుగా ఉన్నారు.
క్రీస్తును నమ్మిన వారిలో మాత్రమే ఆయనకు మహిమ కలుగుతుంది. వారే ఆ మహిమలో పాలు పొందుతారు. నమ్మని వారంతా తమ అపనమ్మకం వల్ల, చెడు ప్రవర్తన వల్ల ఆయనకు అగౌరవం కలిగిస్తూ ఉంటారు. అటువంటి వారిపై ఆయన ఉగ్రత ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.